శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి ఇంచుమించుగా ఈ నెలంతా కూడా శుక్రగ్రహం వ్యయస్థానంలో సంచరించడం జరుగుతుంది. అయితే ఒక విధంగా 12వ స్థానంలో శుక్రుడు జాతకుడి యొక్క ఆనందానికి, ఎంటర్టైన్మెంట్కి, విలాసవంతమైన జీవితానికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ తులారాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు బలహీనపడడం వల్ల వ్యక్తిగతంగా వారిలో ఉన్నటువంటి సామర్థ్యం తగ్గుతుంది. చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యల కారణంగా ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కానీ, మెడికల్ ట్రీట్మెంట్ చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా నీచ శుక్రుడు వ్యయస్థాన సంచారం వల్ల మరి కొంతమంది వ్యక్తులతో, అంటే ప్రధానంగా చెప్పాలంటే కొద్దిగా క్యారెక్టర్ లేని వ్యక్తులు మీకు పరిచయం జరుగుతూ ఉంటుంది. వారి వల్ల మీకు చాలా వరకు ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా ఎవరైనా కొత్త వాళ్ళతో పరిచయం అవడం, ఇంటర్నెట్ ద్వారానో లేదంటే ఏదైనా వాట్సాప్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో వాళ్ళతో పరిచయం పెంచుకోవడం, వారికి కొంత ధనాన్ని ఏదో విధంగా ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఖర్చు పెట్టడం కానీ జరగడం, చివరికి మోసపోయామని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది స్త్రీల విషయంలో జరగచ్చు, అబ్బాయిల విషయంలో కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా మీరు ఇటువంటి బలహీనతలకి, ఆకర్షణకి లోనవ్వకుండా ఉండడం మంచిది. మరీ ముఖ్యంగా పరిచయం లేని వ్యక్తులకి మనీ ఖర్చు పెట్టడం, వారితో గడపాలనుకోవడం లాంటి కార్యక్రమాలకి ఎంత దూరంగా ఉంటేనే మంచిది. దానివల్ల ఫ్యూచర్లో కూడా చాలా ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. ఇది ప్రధాన సూచన. ఎందుకంటే ఎప్పుడు కూడా నీచగ్రహం ఇటువంటి బలహీనమైనటువంటి అపనిందలకు కారణం అవుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురుగ్రహం తృతీయ షష్టాధిపతిగా ఉన్నటువంటి గురువు దశమ స్థానంలో సంచరిస్తూ రవిగ్రహంతో కలిసి సంచరించడం వల్ల ఇది ప్రధానంగా వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి కారణమవుతుంటుంది. ప్రొఫెషన్ చేంజ్ చేయాలనుకున్న వారికి, అంటే మీరు ఒక వృత్తి నుంచి వేరొక వృత్తిలోకి మారాలనుకున్న వారికి ఇది చాలా అనుకూలంగా సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఒక రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకున్నా, సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా, ఉన్న ఉద్యోగం మారేసి వేరొక వృత్తిలోకి మారాలనుకున్న వాళ్ళకి ఇది చాలా వరకు మార్పు అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఆ మార్పు మీకు చాలా అనుకూలంగా, పవర్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురువు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువగా మంచి వారితో పరిచయం అవుతుంది. మీకు ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ వృత్తిలో ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీకు సహకరించి మీ నేమ్ అండ్ ఫేమ్కో, మీ మంచి నడవడికో కారణం అవుతూ ఉంటారు. బట్ రవితో కూడా అక్కడ ఉండడం వలన ఇది ప్రభుత్వ సర్వీస్లో ఉన్న వాళ్ళకి మరింత బాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న, న్యాయవాది వృత్తిలో ఉన్న, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా వరకు మంచి గుర్తింపు, మంచి పవరు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ నెల ప్రారంభంలో 5వ తారీఖు వరకు కూడా భాగ్యస్థానంలో బుధ అలాగే కుజగ్రహ సంచారం జరుగుతుంది. ఇది ఉన్నత విద్య అభ్యసిస్తాం అనుకున్న వాళ్ళకి, విదేశంలో విద్య కొరకు వెళ్దాం అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలించే అవకాశం ఇస్తుంది. బట్ ఏదైనా 5వ తారీఖు ఆగస్టు తర్వాత బుధుడు కూడా దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే వృత్తిపరమైనటువంటి మార్పులకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు మీరు వేరే విధంగా చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా దశమ స్థానంలో స్ట్రెంత్ పెరుగుతుంది. ఇప్పుడు 3 గ్రహాలు మనకి దశమ స్థానంలో ఆగస్టు 17 వరకు సంచరించడం జరుగుతుంటుంది. కాబట్టి ఆగస్టు 17 వరకు అటు ప్రభుత్వ రంగంలో ఉన్నా, ప్రైవేట్ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా మీకు మంచి చాలా బిజీగా వ్యవహరించడం జరుగుతుంది. రోజుకి 2-3 షెడ్యూల్ పనిచేయని విధంగా మీ జాతకం నడుస్తూ ఉంటుంది. బట్ సెప్టెంబర్ 17 తర్వాత రవి లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది ఈ సమయంలో మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది, ఫైనాన్స్ సౌకర్యం లభిస్తుంది, గవర్నమెంట్ పథకాలు, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ఆర్థిక పరంగా మీ సంతానం మీకు సహకరించడం జరుగుతూ ఉంది. ఇది రవి అనుకూలంగా ఉంటాడు. సెప్టెంబర్ 17 తర్వాత ఓవరాల్గా నెలంతా కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ప్రస్తుతం వక్రగమనం పొందడం వల్ల
గతంలో మీరు చేసే ప్రయత్నం ఏదైనా ఫెయిల్ అయి ఉంటే తిరిగి మళ్ళా ప్రయత్నం చేయొచ్చు. అది ఒక రాజకీయ పదవి కానీ, ప్రభుత్వ పదవి కానీ, లేదంటే ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం కానీ, విద్యార్థులకైతే ఈ వీసా లాంటిది కానీ. సో ఏ ప్రయత్నమైనా గతంలో మీరు ప్రయత్నం చేసి విఫలమై ఉంటే తిరిగి ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది. అలాగే కొన్ని కొత్త ప్రయత్నాలు కూడా ఈ సమయంలో చేయొచ్చు. బట్ ఏదైతే ఉద్యోగంలో ఉన్నారో వృత్తిపరంగా మీకు అదనపుగా డబుల్ వర్క్ చేయవలసి ఉంటుంది అన్నమాట. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా దానికి తగిన ఫలితం పొందుతారు. బట్ కానీ వృత్తిపరంగా 2 రకాల ఉద్యోగాలు చేయడం కానీ, 2 రకాల బాధ్యతలు నిర్వహించడం కానీ ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. బట్ ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని కొద్దిగా రాంగ్ వేలో నడిపించే అవకాశం ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఈజీ మనీ కోసం తాపత్రయపడడం వల్ల కొంతవరకు ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్, జోదం, పేకాట అటువంటి విషయాల్లో కొంతవరకు ఆర్థిక పరమైన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఈజీ మనీ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశపడద్దు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు న్యాయమైన మార్గంలో వెళ్ళడమే మంచిది తప్ప ఏదైనా పంచమంలో రాహుకు ఒక డిసప్పాయింట్మెంటు, ఒక ఫెయిల్యూరు మీకు ఈ సమయంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా ఈ రాశి వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారిని ఆరాధించడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మనం ఈ మాస ఫలితాలు, ఈ గోచార రీత్యా వచ్చే మాస ఫలితాలు గ్రహాలు పెట్టే వాళ్ళు కాదు, మనం కట్ చేసుకుందాం. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడో కలిసినప్పుడో వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం,
అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.